ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్ రోడ్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ న్యూ థింగ్ నేర్చుకుంటున్నామంటే దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ ఆర్డర్లో నేర్చుకోవాలో చెప్పేదే రోడ్ మ్యాప్. ఎవరైతే జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ లాంగ్వేజ్లో అయినా బేసిక్స్, అడ్వాన్స్డ్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. జావాస్క్రిప్ట్లో కూడా మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా మనం ఆ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవాలి. కొంత ఇంట్రడక్షన్ అనేది, ఆ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్లో మనం కోడ్ అనేది ఎలా రాయాలి, ఆ లాంగ్వేజ్లో కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కోడ్ రాయాలంటే మనకి ఏం కావాలి, ఇలా సమ్ ఇంట్రడక్షన్ అనేది తెలుసుకోవాలి. తర్వాత ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అని ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఇవన్నీ ఉంటాయి. వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, ఒక వాల్యూని తర్వాత మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మన ప్రోగ్రాంలో దాన్ని ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా, దాన్నే వేరియబుల్ అంటారు. సో ఆ వేరియబుల్లో మనం సమ్ వాల్యూని స్టోర్ చేసి ప్రోగ్రాంలో తర్వాత ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం జావాస్క్రిప్ట్లో ఎన్ని విధాలుగా వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు, సింటాక్స్ తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత జావాస్క్రిప్ట్లోని డేటా టైప్స్ అంటే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, వేరియబుల్స్ అంటే ఏంటి, సమ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయి అని చెప్పేది ఈ డేటా టైప్స్. స్ట్రింగా, నెంబరా, ఫ్లోటా, బులియనా, ఇలా. నెక్స్ట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏంటంటే మనం డేటా అనేది తీసుకుంటాం కదా, ఆ డేటా మీద ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, కండిషనల్, లాజికల్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ కండిషనల్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే జనరల్గా ప్రోగ్రామింగ్లో ఫ్లో అనేది ఎలా ఉంటుంది, లైన్ బై లైన్, వన్ లైన్ ఆఫ్టర్ వన్ అలా ఉంటుంది. అదే మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇఫ్, బ్రేకు, స్విచ్ ఇలా ఉంటాయి కదా, ఇవి మనకి ఆ ప్రోగ్రామింగ్ ఫ్లోని డైవర్ట్ చేస్తాయి. సీక్వెన్షియల్గా కాకుండా కండిషనల్ బేస్ మీద మనం మన ప్రోగ్రామింగ్ యొక్క ఫ్లోని మార్చచ్చు. సో ఇప్పుడు మనం 10 అనే స్టేట్మెంట్ దగ్గర ఉంటే ఆ 10 అనే స్టేట్మెంట్ దగ్గర నుంచి 20 అనే స్టేట్మెంట్కి వెళ్ళాలి అని అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళటం కుదరదు. సో అలా చేయాలి అంటే మనం ఇఫ్ కండిషన్స్ను అలా యూజ్ చేసి చేయాలన్నమాట. నెక్స్ట్ లూప్స్. డిఫరెంట్ లూప్స్ అనేవి ఉన్నాయి. ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైలు, ఫర్ ఈచ్, ఫర్ ఇన్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ లూప్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనకి ఒక పర్టికులర్ టాస్క్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేయాలి అని అంటే ఆ మల్టిపుల్ టైమ్స్కి మనం కోడ్ రాసే కన్నా కోడ్ అనేది ఒకసారి రాసి ఆ కోడ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి రన్ చేయడమే ఈ లూప్స్ అనమాట. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకంటే వేరియబుల్స్లో సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలం. అదే డేటా స్ట్రక్చర్స్ని తీసుకున్నట్టయితే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం స్టోర్ చేసి డేటా మీద మనం పర్టికులర్ ఆపరేషన్స్ చేయడానికి యూస్ అవుతాయి అన్నమాట ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి. జావాస్క్రిప్ట్లో మనకి మెయిన్గా ఉండే డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే యారేస్, సెట్స్, మ్యాప్స్. నెక్స్ట్ స్కోప్ అంటే ఏంటంటే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, అది ఏ ప్లేస్ వరకు మనం యాక్సెస్ చేసుకోగలుగుతామో చెప్పేదే స్కోప్ అనమాట. ఈ జావాస్క్రిప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అయ్యి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఫంక్షన్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్న ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. జావాస్క్రిప్ట్లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. యారో ఫంక్షన్స్ అని, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి జావాస్క్రిప్ట్లో, అవి కూడా నేర్చుకోవాలి. ఈ జావాస్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, కానీ దాన్ని మనం వెబ్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తున్నాం. అంటే మనం వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన వెబ్ పేజ్లో మోడిఫికేషన్స్ అనేవి చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో వాటితో పాటు మనం ఎక్స్ట్రాగా జావాస్క్రిప్ట్లో మన వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఆ కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకోవాలి. ఫామ్ వ్యాలిడేషన్స్ అనేవి ఎలా చేయాలో నేర్చుకోవాలి. మనం వెబ్ పేజ్లో ఒక ఫామ్ అనేది రాస్తాం కదా, డైరెక్ట్గా యూజర్ సబ్మిట్ చేయంగానే బ్యాక్ ఎండ్కి వెళ్ళి అక్కడ వ్యాలిడేషన్ చేసే బదులు ఫ్రంట్ ఎండ్లోనే సమ్ వ్యాలిడేషన్స్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం
ఒక ఫామ్‌ని క్రియేట్ చేసాము. ఆ ఫామ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. సో, పాస్వర్డ్‌కి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. 8 క్యారెక్టర్స్ ఉండాలి మినిమమ్ అని, స్పెషల్ సింబల్స్ యూజ్ చేయాలి అని. ఈ వాలిడేషన్స్ అనేవి జనరల్‌గా క్లయింట్ సైడ్‌లో కొన్ని వాలిడేషన్స్ చేస్తారు. ఒకవేళ క్లయింట్ సైడ్‌లో కాకుండా కంప్లీట్‌గా వాలిడేషన్స్ సర్వర్ సైడే చేయాలి అని అంటే సర్వర్ సైడ్ అనేది లోడ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సర్వర్ సైడ్‌కి ఆ వెబ్సైట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అంతమంది రిక్వెస్ట్స్ అనేది పంపుతారు. అదే మనం క్లయింట్ సైడ్ చేస్తున్నామంటే మన సిస్టంలో, మన బ్రౌజర్లో మనం ఒక్కళ్ళమే యూజ్ చేస్తాం కాబట్టి సో లోడ్ అనేది తగ్గుతుంది. మనం పాస్వర్డ్ అనేది ఎన్ని క్యారెక్టర్సో చెక్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి కూడా చెక్ చేయొచ్చు. అది దానికి సర్వర్ సైడ్కి పంపాలంటే కాంప్లెక్స్ థింగ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ వ్యాలిడేషన్స్ అనేవి జావా స్క్రిప్ట్లోని యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్లోనే పెర్ఫామ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్లో వ్యాలిడేషన్స్ చేస్తామో ఆ ఫ్రంట్ ఎండ్లో వ్యాలిడేషన్స్ అన్నీ కరెక్ట్ అని ఎంటర్ చేసిన డేటా కరెక్ట్ అని ఆ జావా స్క్రిప్ట్ కోడ్ ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మాత్రమే బ్యాక్ ఎండ్కి వెళ్ళి దానికి రిలేటెడ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ డామ్ మ్యానిపులేషన్. జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మన వెబ్ పేజ్ని ఇంటరాక్టివ్గా మార్చడానికి. మన వెబ్ పేజ్ని ఇంటరాక్టివ్గా మార్చాలి అని అంటే మన వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వాలి కదా. ఆ ఇంటరాక్ట్ అవ్వడాన్నే డామ్ మ్యానిపులేషన్ అని చెప్తాం. ఈ డామ్ మ్యానిపులేషన్ ఏం చెప్తుందంటే మన వెబ్ పేజ్లో ఏ ఎలిమెంట్నైనా మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, దానికి స్టైల్స్ అప్లై చేయొచ్చు. సో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసి మనం మన వెబ్ పేజ్ని మోడిఫై చేయొచ్చు. ఈవెంట్స్ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉందనుకోండి. ఆ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏమైనా ఇన్పుట్ అనేవి ఎంటర్ చేస్తున్నాం అంటే ఏంటి, అక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతుందిగా. సో అలా ఏదైనా డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఉంటాయి కదా. ఆ యాక్షన్స్ అనేవి జరిగినప్పుడు మనం ఏదైనా పెర్ఫామ్ చెయ్యాలి అని అంటే ఈ ఈవెంట్ లిజనర్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి యూజ్ చేయాలి. ఒక ఇన్పుట్ ఫీల్డ్లో యూజరు డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి ఏదన్నా ఒక ఫంక్షన్ అనేది చెయ్యాలి అని అనుకుంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం అక్కడ ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేయాలన్నమాట. అదే కాకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వాలన్నా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలన్నా, లేకపోతే ఇంకో బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలన్నా దాని మీద క్లిక్ చేస్తున్నామంటే ఏంటి, సమ్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. సో ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ ఎప్పుడైతే యూజర్ చేస్తాడో మనం ఏదైనా జావా స్క్రిప్ట్లో దానికి యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయాలి అని అంటే మనకి ఈవెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ బామ్ ఎలిమెంట్స్. డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. బామ్ అంటే ఏంటంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. మనం వెబ్ పేజ్ ఎక్కడ ఓపెన్ చేస్తాం? బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం. సో బ్రౌజర్లో ఒక పార్ట్ డామ్ అనమాట. కానీ బామ్ అంటే ఏంటంటే కంప్లీట్ బ్రౌజర్, క్రోమ్, సఫారీ ఇవన్నీ బ్రౌజర్స్ ఉంటాయి కదా. ఆ బ్రౌజర్స్తో కూడా మనం ఇంటరాక్టివిటీ అనేది జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి చేయొచ్చు. దానికి బామ్ ఎలిమెంట్స్ అని సెపరేట్గా ఉంటుంది, అవి మనం నేర్చుకోవాలి. సో ఇవి బేసిక్స్ అనమాట జావా స్క్రిప్ట్లో. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ చూద్దాం. రియల్ టైంలో ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో చాలా మటుకి యూజ్ అవుతాయి. ప్రోటోటైపింగ్ నేర్చుకోవాలి, ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ నేర్చుకోవాలి, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. IIFE అంటే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అవి నేర్చుకోవాలి. ప్రామిసెస్ నేర్చుకోవాలి. అజాక్స్, అసింక్, అవైట్, క్లోజర్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే క్లాసెస్, ఇన్హెరిటెన్స్, జనరేటర్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత జేసన్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను మన ఛానల్లో ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.